దావుద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం రకరకాల టాపిక్స్ మీద కొంతకాలం మన జ్యోతిష్యం మీద, న్యూమరాలజీ మీద, గ్రాఫాలజీ మీద మనం రకరకాల ప్రోగ్రాములు చేసుకుంటున్నాం. నేను స్టాక్ మార్కెట్ మీద కూడా స్పెషలైజ్డ్గా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కొన్ని వేల మంది లక్షలు కోట్ల రూపాయలు పెడుతూ ఉంటారు. ఈ మధ్యన నన్ను కలిసిన ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ చేయొచ్చా, మేము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చా అని అడుగుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ చేయటం అనేది జాగ్రత్తగా హారోస్కోప్ని, మీ నేముని, మీ సిగ్నేచర్ని చూసి విశ్లేషించి చెప్పాలి. అంతేకాని ఏదో పరాశర పద్ధతిలో ఏదో చూసి చెప్పడం కాదు. దీనికి ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది ఈ మధ్యన ఎంటర్ అవుతున్నారు. నాకు తెలిసిన కొంతమంది రిటైర్డ్ పీపుల్ కూడా మేము స్టాక్ మార్కెట్ చేయొచ్చా, ఎందుకంటే మార్నింగ్ 9:15 to 10:30 లోపల చాలా బిజినెస్ ఉంటుంది, ఈ బిజినెస్ చేసుకోవాలా వద్దా అని అడుగుతుంటారు. ఈ బిజినెస్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్ దానికి 5th లార్డ్ 11th లార్డ్ బాగా ఉండాలి. 5th and 11th లార్డ్ యొక్క కాంబినేషన్ బాగా ఉండాలి. అంటే ఇది కాలచక్ర దీంట్లో కాదండి, కాలపురుషులో కాదు, ఆ ఇండివిజువల్ హారోస్కోప్లో ఈ వాళ్ళ 5th లార్డ్ అండ్ 11th లార్డ్కి ప్లస్ 7th లార్డ్ అండ్ 2nd లార్డ్, ఈ 4 ప్లానెట్స్ చూసుకొని జాగ్రత్తగా విశ్లేషించి చెప్పాలి. ఇది బాగున్నా సిగ్నేచర్స్ చాలామంది బాగుంటలేదండి. సిగ్నేచర్ చాలామంది ఇలా తీసుకొచ్చి కొట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు హర్రిబరీగా స్టాక్ మార్కెట్లో కావాల్సింది ఓపిక ఉందా లేదా అన్నది సిగ్నేచర్ బట్టి తెలుస్తుందండి. సిగ్నేచర్ అనేది మన వాళ్ళకి చాలామందికి తెలియదు. నేను 2000 ఆ ప్రాంతాల్లో న్యూమరాలజీ చెప్పే రోజుల్లో న్యూమరాలజీ గురించి ఎవరికి తెలియదు. అప్పుడు ఇదేంటి న్యూమరాలజీ, ఇది ఒక సబ్జెక్టా అనుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వీధికి ఒక్కొక్క న్యూమరాలజిస్ట్ ఉన్నాడు. నేను చేసింది ఏంటంటే 2008 ఆ ప్రాంతాల్లో ఒక 2000 మందికి క్లాసులు చెప్పాను. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ లేదు కాబట్టి, అందువల్ల ఇంతమంది న్యూమరాలజిస్ట్ వచ్చారు. తర్వాత న్యూమరాలజీ మీద సమగ్రంగా ఒక బుక్ రాయటం జరిగింది. మీకు న్యూమరాలజీలో ఏ విషయం కావాలన్నా, మీ గుణగణాలు కావాలన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఏ రంగంలో రాణిస్తారన్నా, మీరు ఏ సెల్ ఫోన్ కొనుక్కోవాలన్నా, ఏ బిడ్డకి ఎలాంటి పేరు పెట్టుకోవాలన్నా, ఏ ప్లాట్ కొనుక్కోవాలన్నా, మీ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నా అన్నా, ఎవరు లక్కీ నెంబర్లు అన్లక్కీ నెంబర్లు అన్నీ కూడా దీంట్లో రాయటం జరిగింది. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే కింద కనిపించే నెంబర్లో మీరు మీ అడ్రస్ను వాట్సాప్ ద్వారా పంపిస్తే మేము బుక్ పంపించడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత ఈ సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం అండి. కొంతమందిలో లాస్ వచ్చే సిగ్నేచర్స్ వస్తుంటాయి. చాలామంది చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వస్తుంటారు నా దగ్గర, కానీ నేను ఏం చేసినా కూడా లాభం రావట్లేదండి అని అంటారు. వాళ్ళ సిగ్నేచర్లో వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఉంటుంది, ఓపిక ఉండదు, సహనం ఉండదు. ఈ స్టాక్ మార్కెట్లో కావాల్సిందంటే ఓపిక. ఎంత ఓపికగా ఉంటే అంత బాగా ఉంటుంది. నేను లాస్ట్ మంత్ చెప్పాను, మీరు ఇప్పుడు మార్కెట్ పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరన్నా మీ షేర్లు బాగా రేట్లు ఉండేటైతే అవి తీసుకొని మళ్ళీ తగ్గినాక ఇన్వెస్ట్ చేసుకోండి అన్నాను. నిన్నటి వరకు అంటే 28 వరకు స్టాక్ మార్కెట్ పడింది. 29న అంటే నిన్నటి రోజున, శుక్రవారం రోజున మార్కెట్ పెరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న జూపిటర్, ఇక్కడ ఉన్న వీనస్, సన్, మెర్కురీకి సంబంధం సమసప్తకంలో వచ్చింది ఉండటం వలన మార్కెట్ 29th పెరిగింది. ఈ మార్కెట్ ఇలాగే నవంబర్ 20th వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగా పెరుగుతుంది.
కానీ ఒక్కొక్క రోజున బాగా పెరుగుతుంది. ఎందుకంటే జూపిటర్ రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. ఈ జూపిటర్ రెట్రోగ్రేడ్లో ఉన్న జూపిటరు ఇక్కడ ఉన్న ప్లానెట్స్ని చూడటం వలన జనరల్గా షేర్ మార్కెట్ అంటే బుధుడు మొన్నటి వరకు ఎందుకు పడ్డాడని ఇంతకుముందే రీజన్ చెప్పాను. మెర్కురీ బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యాడు. బుధుడు రెట్రోగ్రేడ్ అవ్వటం వలన జూపిటర్ రెట్రోగ్రేడ్ ఉండి ఒకళ్ళని చూడటం వలన మార్కెట్ పడింది. నేను 29th ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ మార్కెట్. 30th బాగుంది. 29th మధ్యాహ్నం నుంచి 30th బాగుంది. ఇప్పుడు కూడా మార్కెట్ బాగుంటుంది. నవంబర్ 20th వరకు మార్కెట్ బాగా ఉంటుందండి. అందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో జాగ్రత్తగా చూడండి. మంచి ఏ గ్రేడ్ షేర్లన్నీ కూడా చాలా బాగా అవుతాయి. రేపు 10th వరకు కూడా చాలా బాగా పెరుగుతాయి. కానీ సడన్గా పెరిగి సగంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా నేను చెప్పాను, ఓపిక పెట్టి చేసుకోండి. రేపు నవంబర్ 20th వరకు మీ షేర్లు బాగా 30% దాటి లాభాలలో ఉండే ఒకసారి తీసుకొని మళ్ళీ ఇచ్చి మళ్ళీ వేరే షేర్లో ఇన్వెస్ట్ చేసుకుంటా అంటే 30% దాటిన తర్వాత కొంచెం ఆలోచించి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని మీరు షేర్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ అక్టోబర్ మన 30th నుంచి సెప్టెంబర్ 30th నుంచి నవంబర్ 20th వరకు మార్కెట్ చాలా రైజింగ్లో ఉంటుంది. కానీ అప్పుడప్పుడు వొలటైల్గా కూడా ఉంటుంది. బికాస్ జూపిటర్ శాటర్ను శని భగవానుడు శాటర్ను మొన్నటిదాకా బుధుడు వక్రి, ఇక్కడ మార్స్ కూడా వక్రి అవుతున్నాడు. ఈ వక్రి ప్లానెట్ అయినప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల మార్కెట్ అయితే బాగా ఉంటుంది. కొన్ని సడన్గా ఒక్కొక్క రోజున 1000 పాయింట్స్ పెరగచ్చు, రెండో రోజున 1000 పాయింట్స్ తగ్గచ్చు, మార్నింగ్ పెరగచ్చు, సాయంత్రం తగ్గచ్చు. ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్ల వల్ల ఏది ఏమైనా జాగ్రత్తగా ఆచితూచి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు నవంబర్ 20th వరకు అంటే బాగా లాభాల్లో ఉన్నాయి తీసేసుకొని ఆ లాభాన్ని ఎన్కాష్ చేసుకుని తర్వాత చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి. మీ కామెంట్స్ నాకు చెప్తే మీకేమన్నా వేరే ప్రోగ్రాంలు కావాలంటే అంటే నేను జ్యోతిష్యము, నాడీ జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, మామూలు పరాశర ప్లస్ చేతిరేఖలు, న్యూమరాలజీ, గ్రాఫాలజీ అండ్ ఫేస్ రీడింగ్ కూడా చేస్తాను. అందువల్ల వీటిల్లో ఏ సబ్జెక్టు మీకు కావాలని కోరుకున్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ ప్రోగ్రామ్ మీద చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.